చంద్రబాబు, లోకేష్, పవన్లు అధికారమే పరమావధిగా రాజకీయం చేస్తున్నారని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. తిరుమల వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రతిపక్షాలు పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడం ప్రజలంతా చూస్తున్నారని, శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిపక్షాలకు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. 2022లో ప్రతిపక్షాలు నీతిమాలిన రాజకీయం చేశాయని మంత్రి రోజా ఆరోపించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రాకుండా ప్రజలు సంతోషంగా ఉండే సమయంలో వచ్చి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారని రోజా విమర్శలు గుప్పించారు. పేదరికంలో ఉన్న ప్రజలకు ఆశ చూపి ప్రజల ప్రాణాలను బలిగొనడంతో పాటు కాళ్ళు చేతులు విరిచేలా హేయమైన చర్యలు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల జీవితాలతో నిజంగా చెలగాటం ఆడిన వారికి దేవుడు బుద్ధి చెప్పాలని కోరుకున్నానని అన్నారు. కందుకూరిలో అన్యాయంగా 8 మంది అమాయకుల ప్రాణాలను చంద్రబాబు తీశాడని, బుద్ధి లేకుండా మళ్లీ గుంటూరులో పేదలకు ఆశ చూపి 3 ప్రాణాలు పోగొట్టాడని ఆమె అన్నారు. క్షతగాత్రులను పరామర్శించకుండా కనీసం మానవత్వం లేకుండా హైదరాబాద్కు వెళ్లి ఎంజాయ్ చేశారని రోజా దుయ్యబట్టారు. వాళ్ళు తీసుకున్నాక మళ్ళీ ఈ రాష్ట్రంలో అడుగు పెట్టాలి అనుకోవటం ఎంతవరకు సమంజసమో ప్రజలు ఆలోచించుకోవాలి. రెండోది, రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ దేశవ్యాప్తంగా చూస్తే ఎవరైతే రాష్ట్రాన్ని కోరుకుంటారో వాళ్ళకి రాజధాని ఇవ్వరు, వాళ్ళు రాజధాని కట్టుకోవాలి. కానీ కుట్రపూరితంగా ఆ రోజు కాంగ్రెస్ రాజధానితో సహా తెలంగాణ ఇచ్చాక కనీసం రాష్ట్రంలో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కి మరి విభజన చట్టంలో ఇవ్వాల్సిన ఏది కూడా ఈ రోజు వరకు ఇవ్వకుండా మరి అన్యాయం చేసిన వాళ్ళు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే ఏం పరిస్థితో ప్రజలు ఆలోచించాలి, వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి, ఆ పార్టీలో చేరే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసింది ఎవరు? వారి సెంటిమెంట్తో వాళ్ళ